ఒకటి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసిన విగ్రహాలే ఇక్కడ ఉండాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలుసా వీళ్ళకు? వాళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలియదు. ఎంత నిజాయితీగా పనిచేసినా తెలంగాణ కోసం పనిచేసిండు. మంత్రి పదవిని చూన బొడ్డని ఇసిరి పారేసిండు. ఆయన విగ్రహాలు ఎందుకు పెడతలేరు? గద్దర్ విగ్రహాలు తయారు చేస్తే కూడా గజల స్వామి అంటే తయారు చేసిండు. కరీంనగర్లో ఇప్పటిదాకా పెట్టిస్తారు. ఏడాది అవుతుంది. అందరు చుట్టూ తిరిగిండు, ముఖ్యమంత్రి చుట్టూ కూడా తిరిగిండు. అయినా పర్మిషన్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టినిస్తలేరు? ఎక్కడన్నా మీకు సంగమేడి సత్యనారాయణ విగ్రహం పెట్టినరా? ఎందుకు పెట్టినలేదు? అసలు తెలంగాణ కోసం పనిచేసినది ఆఖరికి బెల్లెలత విగ్రహం పెట్టాలంటే కూడా 10 మంది చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి దిక్కు లేక పెట్టింది. ఎందుకంటే మొత్తం భువనగిరి అంతా ఏకమైంది. గాన కోకిల ఆమె తెలంగాణ బిడ్డ. ఆమెను మొట్టమొదటి చంపేసినారు. చంపించింది మాధవరెడ్డి, చంద్రబాబు నాయుడు చంపించింది అప్పుడు. అందుకని జనమంతా తిరుగుబాటు చేస్తే అప్పుడు పెట్టినిస్తుంది. ఇంత అన్యాయంగా జరుగుతుంటే ఆందోళన విగ్రహాలు మాత్రం పోటీపడి ప్రభుత్వాలు పెడుతున్నాయి. ఇది విగ్రహాలు ప్రైవేట్గా తయారు చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇయ్యరు. ప్రభుత్వాలేమో రోషే విగ్రహం పెడుతుంది. ఎట్లా పెడతారు మీరు?